ఒప్పుకుంటారన్నమాట. అంటే క్రెడిట్ అనే కంటే కూడా సార్ నేను అబ్జర్వ్ చేస్తున్నది ఈ మున్సిపాలిటీస్లో వచ్చే ఫలితాలని మనం కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ అనే కంటే కూడా స్థానికంగా ఇష్యూస్ ఏంటివి, అసలు ప్రజలు ఎటు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏమి ఈ ఫలితం తర్వాత ప్రజలకు ఏం కావాలి అనేటువంటి విషయంలో క్లారిటీ ఉండి కూడా ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు జగ్గారెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మొత్తం నేనే క్యాండిడేట్లు ప్రకటించుకుంటా అని చెప్పిండు. దాంతోపాటుగా ప్రచారం చేస్తున్నప్పుడు చెప్పినటువంటి మాట, ఈ ఎలక్షన్లో గెలిస్తేనే పథకాలు వస్తాయి అనేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం ఇది చాలా చోట్ల చాలా స్థాయిలో జరిగింది. సో అధికారంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మాట చెప్పుకుంటారు కదా. నేను అదే చెప్పబోతున్నాను. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు అదే. ముఖ్యమంత్రి గారు కూడా అన్నమాట ఏంటంటే, మీ దగ్గరికి ఎవరైతే పనుల కోసం ఎవరైతే పనులు చేస్తారో వాళ్ళకు ఓటేయండి, ఏ మంత్రుల దగ్గరికి ఏ ఎమ్మెల్యే అయితే పోయి పని చేయించుకోగలుగుతాడో వాళ్ళకే ఓటేయండి అని ఆయన పరోక్షంగా ఎన్నికల సభలో, ఇది ఏమో ప్రభుత్వ సంక్షేమ సభ అని పెట్టి ఎన్నికల సభ లాగానే చేసినారు. ఫైనల్లీ ఓటర్ కూడా ఏం ఆలోచిస్తాడు, ఈ నాకు రేషన్ కార్డు వస్తుందా, నాకు సన్నబియ్యం వస్తుందా, లేకపోతే నాకు ఇంకేమైనా పథకం వస్తుందా అనేటువంటిది మున్సిపాలిటీలో. ఇప్పుడు ఈ మున్సిపాలిటీస్ని కూడా మనము ఒక 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు లేవు. ఆల్మోస్ట్ సెమీ అర్బన్ కూడా కాదు, రూరల్గా ఉన్నటువంటిది కూడా కనిపించింది. రూరల్ అంటే ఈ రేషన్ కార్డులు ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తుంది కంప్లీట్గా. పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కంటే కూడా ఏ అభ్యర్థి దగ్గర ఉంటాడు, దాంతోపాటు ప్రభుత్వంలో మరి వీళ్ళు ఉన్నారు కదా, ఉన్నటువంటి వాళ్ళు చేస్తారేమో అనేటువంటి ఆశ కూడా అక్కడక్కడ కనిపించింది. తప్పకుండా ఉంటుంది, అది ఉండకుండా మనం ఇప్పుడు ఫలితము ఓట్లు పడిపోయినాయి మురళి గారు, ఇంకా 2 గంటల్లో ఫలితం వస్తూ ఉంది. ఫలితం వస్తున్నప్పుడు ఉన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకొని మాట్లాడకుండా ఇంకా మేము అన్ని మాట్లాడడానికి లేదు. ఓటర్లో ఉన్నటువంటి పరిస్థితి